తెలంగాణ తాజా వార్తలు. హైదరాబాద్ లో హై అలర్ట్, బాంబు కలకలం. హైదరాబాద్ పాత బస్తీలో 4 చోట్ల బాంబు బెదిరింపులతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు అప్రమత్తంగా గస్తీ నిర్వహిస్తున్నారు. వాహనదారులకు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు, లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి ఇండస్ట్రీస్ లో ఇటీవల జరిగిన పేలుడు ఘటనపై ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మృతుల సంఖ్య పెరుగుతూ ఉండగా ఇంకా 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ అయ్యాయి. మహిళా సంఘాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ కొత్త పథకాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటించింది. పండుగల వేడుకలు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు, కారులో ఊపిరాడక చిన్నారుల మృతి, లారీని ఢీకొట్టిన బస్సు ప్రమాదం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.